హాయ్ గాయ్స్, వెల్కమ్ టు పూజ బ్లాగ్స్ బీజేఆర్. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు నేను వరలక్ష్మి వ్రతం చేస్తున్నాను అన్నమాట. చూద్దాం. గుడ్ మార్నింగ్ గాయ్స్. అయితే ఈరోజు నేను వరలక్ష్మి వ్రతం చేస్తున్నాను అన్నమాట. మార్నింగ్ లేచిన, యాక్చువల్లీ అసలు నిద్ర పోవద్దనుకున్నా, బట్ ఇంకా 2-3 గంటలైనా వండుకున్నాం అనుకున్నా ఆఫ్టర్ నైట్ షిఫ్ట్. ఈరోజు అయితే ఇప్పుడు ఆగస్ట్ 15కి వేస్తున్నా. పోయిన వీక్ నాకు కుదరలేదు, ఆఫీస్ ఉండే. మంచి లాంగ్ వీకెండ్ వచ్చిందనమాట. ఫ్రైడే, సాటర్డే అండ్ సండే హాలిడే. సో ఇప్పుడు ప్రశాంతంగా వేసుకుందామని ఈ వీక్ చేస్తున్నా. చూద్దాం, ఫాస్ట్ వేసేద్దాం. ఫస్ట్ ఇప్పుడే వేసిన, రెడీ అవ్వాలి. చూద్దాం, ఇప్పుడే లేచినా, రెడీ అవ్వాలి, చాలా పనులు చేయాలి. చిన్న చిన్న క్లిప్స్ పెడతా, మరి డీటెయిల్గా చూపెట్టాను ఎందుకంటే చాలా టైం తక్కువ. నేను మా మమ్మీ ప్రిపేర్ చేయాలి కాబట్టి అన్నీ, ఎందుకంటే ఎంత టైం అయినా సరిపోదు కదా. చాలా రోజుల తర్వాతకి లాంగ్ వీడియో పెడుతున్నా. ఓకే, ఫ్రెష్ అయినాక మాట్లాడదాం. సో నేనైతే ఇక్కడ ఫ్రెష్ అయిపోయాను. జుట్టు దులుపుకొని ఫాస్ట్గా వెళ్ళి కింద అయితే వెళ్ళి ఆకిలి కడిగి ముగ్గేద్దాము. అప్పటికే ఆగస్ట్ 15 ఫుల్ వర్షం పడుతుంది అక్కడ. ఇంకా నేను లీజల్ ముగ్గేసేసరికి అట్లా అయిందనమాట. నాకు ముగ్గు రాదనుకోకండి, బియ్యం పిండితో వేసిన, ఇంకా వర్షం పడుతుంది కాబట్టి అట్లా అయిపోయింది అంతే. ఎక్కువ కనబడట్లేదు, ఎండిపోతే కనబడుతుంది అనమాట. ఇంకా అక్కడ మా పిన్ని కిరాయికున్న వాళ్ళు వేసారు కాబట్టి పని కొంచెం తక్కువైంది. మామిడి కొమ్మలు లేనికి పోతాం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. అండ్ ఇంకా దేవుడి ఫొటోస్ క్లీన్ చేయాలి, ప్రసాదాలు ఉండాలి. మస్తు టైం లేదు, మస్తు టైం ఉంది అంటున్నా. టైం లేదు, మస్తు పని ఉంది, టైం లేదు. మమ్మీ హెల్ప్ చేస్తుంది, కడప అడుగుతుందమ్మా. ఇంకా నేనైతే దేవుళ్ళ ఫోటోలు అన్నీ తుడిచి బొట్లు అయితే పెట్టినాను. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అయితే మామిడి కొమ్మలు దేనికి వెళ్ళిన. మమ్మీ కూడా మధ్యలో హెల్ప్ చేసింది చాలానే, కడుపు కూడా అమ్మనే కడిగేసింది. ఈ గ్యాప్లో నేను వెళ్ళి లైక్ మామిడి కొమ్మలు తెద్దామని వెళ్తే మొత్తం చూడు వెనకాల కొత్త పూత పట్టేసింది అనమాట. రెడ్ అయిపోయిన ఆకులన్నీ నాకు అసలు దొరకడమే కష్టం. అంటే ఇంకా ఏరేరి తెచ్చుకున్నా, అక్కడ చాలా టైం పట్టేసింది. అండ్ మా ఫ్రెండ్ని కూడా కలిసేసిన. అది అప్పుడే మార్నింగ్ లేచిందని చెప్పి దాని ముఖం చూపెడతలేదు. బట్ వాళ్ళ ఇల్లు అయితే చాలా బాగుంటుంది అనమాట. పక్కన చెట్లు ఇవన్నీ చాలా బాగుంటుంది మా స్కూల్ దగ్గరలో. మా డాడీ అయితే ఇక మామిడి కొమ్మలు అయితే పెట్టేస్తుండు. డాడీ కూడా కొంచెం హెల్ప్ చేసిండు, మమ్మీ చాలా హెల్ప్ చేసిండే. అండ్ పూజకు కూడా మమ్మీ చాలా హెల్ప్ చేసింది. ఈ శారీ అయితే దేవుడికి పెట్టినాను. ఈ ప్రసాదాలన్నీ నేనే వండిన. అన్నం కూరలు మమ్మీ చూసుకుంది. అండ్ ఇట్లా అయిందనమాట వ్రతం. ఆగస్ట్ 15కి చేసిన నేను, బికాజ్ లాంగ్ వీకెండ్ వచ్చింది నాకు మంచిగా. అండ్ ఇంకేమంటారు, లైక్ ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేసిన అనమాట పూజ. నెక్స్ట్ ఇక కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చిన. మనకున్నంతలా పూజ చేసుకుంటే చాలు, అమ్మవారు కనికరిస్తారు. భక్తి ఇంపార్టెంట్, ఎట్లా వేసినాం ఏందని కాదు. అండ్ ఇంకేందంటే నేను ఎప్పుడైనా లక్ష్మీదేవి ఫోటోనే కాకుండా వెంకటేశ్వర స్వామి ఫోటో కూడా పెడతా. అండ్ పక్కన గోమాత అంటే ఇక అన్ని దేవతలు కదా, సో అట్లా అని చెప్పి నాకు కొంచెం సెంటిమెంట్లు ఎక్కువ. సో అట్లా ఇంకా రెడీ అవ్వడానికి అసలు టైమే లేదు. ఏదో డ్రెస్ వేసుకొని నార్మల్గా పూజలో కూర్చున్నా. అండ్ అమ్మ వాళ్ళైతే బాస్మతి రైస్తో బగారన్నం, సాంబార్ అండ్ వంకాయ ఆలుగడ్డ, ఇంకా నా ప్రసాదాలే పెట్టేసిన. స్వీట్స్ 5 రకాలు చేసిన కదా, అంతే. ఇది ఇట్లా అయింది. పూజ అయితే మంచిగా అయింది. అండ్ మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు, అక్క వాళ్ళు కూడా వచ్చారు, అది కూడా చూసేయండి. మా ఫ్రెండ్స్ అయితే ఫుల్ నవ్వుతారు అనమాట, నేను అట్లా చేస్తున్నా అని. ఈ ఇయర్తో కలిపి 3 ఇయర్స్ చేసిన అనమాట వ్రతం అయితే. ఇంకా కుశాల వాళ్ళ ఇంట్లో కూడా పూజ ఉంది, సో అక్కడికైతే వెళ్తున్నాము. అది వాళ్ళ మమ్మీ కూడా పిలిచిందంట వాయనం తీసుకొని. నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను అనమాట. అండ్ నేను వ్రతం చేయడమే కానీ ఎప్పుడు ఎవరి ఇంటికి వెళ్ళలేదు. కుశాల వాళ్ళ ఇంటికి వెళ్ళిన. లాస్ట్ టైం కూడా పిలిచారు, బట్ నాకు కుదరలేదు.
కుశాల వాళ్ళ ఇంట్లో కూడా పూజ బాగా చేసింది వాళ్ళ మమ్మీ, మంచిగా చేసిందనమాట. వాయనం ఇచ్చి ఇంకా కాళ్ళైతే మొక్కినారు. అమ్మవారు చూడండి ఎంత బాగుందో, అలంకరించారు మంచిగా. అండ్ నేను ఆగస్ట్ 15కి చేసిన అంటే ఆగస్ట్ 14కి నైట్ 1:30కి అట్లా మెసేజ్ చేసిన. అప్పుడు కూడా అందరు వచ్చిర్రు. నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయిన నేను, అక్క వాళ్ళు, నా ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళందరికీ కరెక్ట్గా 5 మంది అయ్యారు. నేను అండ్ ఇంకొక ఫ్రెండ్ ఏమో చాలా దూరం నుంచి వచ్చింది. లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. నేను మార్నింగ్ పూజ చేసినప్పుడు వీడియో తీసుకోలేదు కాబట్టి సాయంత్రం వీడియో లైక్ నేను పూజ చేసేటప్పుడు మా డాడీ వీడియో తీసిండిగా నన్ను. కథ విని ఇంకా నార్మల్గా పూజ చేసి ప్రశాంతంగా చేసిన. మార్నింగ్ ఆగమాగం అయి ఉండే. మీకు ఈ వీడియో ఎట్లా అనిపించింది? మంచిగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అయితే రెంటక్కని పిలిచినాను కింద, తను కూడా వచ్చింది. వాయనం ఇచ్చినాక ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు జల్ది పెళ్ళి కానీ మంచి సెటిల్ కానీ అని మొక్కుతుందనమాట. అక్కడ నవ్వుతున్నాం ఇక. అండ్ నెక్స్ట్ అయితే పేరెంట్స్ ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. మా మమ్మీ డాడీ కాలు పట్టుకొనియారు, కాకపోతే ఇక భూమాతను మొక్కినట్టు మొక్కిన ఆశీర్వాదం అయితే ఇచ్చిర్రు. అండ్ తులసమ్మకు కూడా మొక్కేసినాను అనమాట. నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకెవ్వరు రారేమో అని చెప్పేసి అనుకున్న లోపల మా ఫ్రెండ్ అయితే వచ్చింది. లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. పూజ అయితే అయిపోయింది. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సింపుల్గా చేసిన అండ్ చాలా ఎంత ప్రశాంతంగా చేద్దామన్నా హడావిడి అవుతుంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇంకేం చెప్పాలండి, నాకైతే ఉపవాసం ఉన్నా మార్నింగ్ నుంచి, ఇప్పుడు తింటాను. నాకైతే నాకు అమ్మవారిని మా ఇంట్లో నేను వరలక్ష్మి వ్రతం చేసిన కదా, సో నాకు ఇంకా చాలా హ్యాపీగా ఉందన్నమాట. సో నాకు అదే కడుపు నిండిపోయింది. నేను వాటర్ కూడా తాగలేదు, అన్నం తినలే. ఇప్పుడు తింటా. పూజ అంతా అయిపోయింది కదా, సాయంత్రం పూజ కూడా అయిపోయింది. మార్నింగ్ పూజకు మాత్రమే నేను వీడియో తీసుకోలేదు, ఎందుకంటే ఫాస్ట్గా చేసేయాలి, అప్పటికి లేట్ అవుతుందని చెప్పి. ఈవినింగ్ అయితే తీసుకున్నా చిన్న క్లిప్. ఆగమాగంలా ఇక్కడ నేను పసుపు కొమ్ము ఇంకా తమలపాకు పువ్వు అన్నీ కట్టి వేస్తారు కదా, సో ఇది పోయింది. ఇది చూపెడదాం అనుకున్నా, అసలు టైమే లేకుండే. బట్ ఐ హోప్ యూ గైస్ లైక్ ది వీడియో అండ్ మీట్ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్ గైస్. బాయ్, నమస్తే అందరికీ, బాయ్. సో ఇంకా ఎవరు రారేమో అనుకున్న లోపల మా ఫ్రెండ్ అయితే వచ్చింది. సో తిని కూడా స్పెషల్ పర్సనే నాకున్న ఫ్రెండ్స్లో. అండ్ తన హస్బెండ్తో వచ్చింది. అంత నైట్ పుట్ట వర్షం పడుతున్నా కూడా దేవతనే వచ్చింది అనేసి నేనైతే అనుకున్నాను. ఇంకా ఈరోజు వరలక్ష్మి వ్రతం మంచిగా అయ్యిందంటే మా అమ్మ వల్లనే. మా అమ్మ చాలా హెల్ప్ చేసింది. అండ్ నేను వంటలు వండిన, మమ్మీ మిగతా పనులను చూసుకుంది కాబట్టి ఇంకా మిగతా పెద్ద పెద్ద వంటలు ఆమె వండింది, ప్రసాదాలు నేను వండుకున్నా. థ్యాంక్ యూ మమ్మీ. నచ్చిందా నీకు వ్రతం? ఆమె కొంచెం షై టైప్ అనమాట, అందుకే మాట్లాడతలేదు. మా ఫ్రెండ్ ఎక్కడ కార్ఖానా నుంచి మా గాజుల రామారంకి వచ్చింది వరలక్ష్మి వ్రతంకి. అది కూడా 9:30 అవుతుంది. ఇప్పుడు ఇంత వర్షం పడుతుంటే వచ్చింది. నిజంగా దేవుడే ఆమెను పంపించిండు అని అనుకుంటున్నా. జాబ్ చేసి ఇంకా వాళ్ళ హస్బెండ్తో కలిసి వచ్చింది. చాలా అంటే చాలా మెమొరబుల్ డే. ఆమె చాలా స్పెషల్గా నాకు ఒక జాబ్లో చెప్పిన కదా, జెప్టోలో నేను చేసినప్పుడు తను నాకు క్లోజ్ ఏంటంటే తను ఒక్కతే ఆ స్టోర్లో. లైక్ ఆమె చాలా మంచిదన్నమాట. ఇక ఆమె ఇంత దూరం నా కోసం వచ్చింది, అది కూడా ఇంత నైట్ వాళ్ళ హస్బెండ్తో వచ్చిందంటే నాకు ఇంకా గుర్తుండిపోతుంది. నిజంగా లక్ష్మీదేవి మా ఇంటికి వచ్చింది అనేసి అనుకుంటున్నా. నేను ఇంకొవ్వరు రారేమో అని చెప్పేసి నేను ఇట్లా లైక్ ఫ్రెష్ అవుదామనేసి అనుకున్నా. పూజ అంతా అయిపోగానే ఒక 8 o'clock అట్లా. మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండే అండ్ వాటర్ కూడా ఏం డ్రింక్ చేయలేదు నైట్ 12 నుంచి. నా షిఫ్ట్ 12కి అయిపోతే 1కి వస్తా ఇంటికి. సో అప్పటి నుంచి ఏం వాటర్ తాగాలి, ఏం తాగాలనిపించినా కూడా. ఇప్పుడు మా ఫ్రెండ్ ఇక ఆమె వెళ్ళిపోయినాక కలిసి తిందాం అనుకున్నాం, బట్ ఫుల్ వర్షం పడుతుంది, వాళ్ళు దూరం కూడా వెళ్ళాలి కదా. ఇంకా నాకైతే చాలా హ్యాపీ వాళ్ళైతే వచ్చినందుకు. అస్సలు మర్చిపోలేను నేను. నిజంగా దేవుడే వచ్చింది అనిపిస్తుంది నాకైతే. యాక్చువల్లీ నేను జెప్టోలో ఉన్నప్పుడు రిజైన్ చేసినప్పుడు ఒక వీడియో తీసుకున్నా, బట్ సడన్లీ డేటా డిలీట్ అయిపోయి ఉండే, ఆ వీడియో పోస్ట్ చేయలేదు.
అందులో చెప్పిన ఆమె ఎంత క్లోజ్గా నాకు. బట్ అదంతా వదిలేస్తే పూజ అయితే మంచిగా అయింది. ఇంకా మా కొలీగ్ కూడా ఆఫీస్లో ఒక ఆమె చాలా క్లోజ్, బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల తను రాలేదు. బట్ వీడియో కాల్ చేసి అయితే నేను చూపెట్టినాను తనకి. లైఫ్లో కొంచెం రేర్ స్పెషల్ పీపుల్ ఉంటారు, తనలో ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కరు పరిచయం అవుతారు. స్కూల్ డేస్లో హాల్యా ఆంటీకి చాలా, అండ్ జెప్టోలో అయితే అంత టాక్సిక్ కల్చర్లో నాకైతే ప్రీతి క్లోజ్ అండ్ స్పెషల్ పర్సన్. అండ్ మా ప్రజెంట్ ఆఫీస్లో అయితే వైష్ణవి, తను వచ్చినా రాకపోయినా అయితే తనకి రావాలని ఉండే, బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల రాలేదు. అండ్ ఇట్స్ ఓకే, నేను వీడియో కాల్ చేసి చూపెట్టిన. ఆమె అంత స్పెషల్ అంటే లైక్ అంత మంచి పర్సన్స్ ఈ జనరేషన్లో దొరకడం చాలా కష్టము. దొరికారు, చాలా హ్యాపీగా ఉన్నా నేను. మీకు నా ఫేస్ మాటలు చూస్తేనే అర్థమైపోతుంది. ఎక్కడ పైన ఉన్నాయా? ఇంత వర్షంలో ఆమె వస్తుంది అని అనుకోలేదు, బట్ ఆమె వచ్చింది. ఆ క్లిప్ అది చెప్పడం మర్చిపోయినా. నేను లైక్ పొద్దున్న నుంచి ఫాస్టింగ్ ఉండే, తిందాము ఇంకా ఫ్రెష్ అవుదామని చెప్పేసి అనుకున్నాను 8 o'clockకి. ఇంకా ఎవరు రారేమో అనుకున్నా, చాలామందినే పిలిచిన. బట్ నేను ఏంటంటే సడన్లీ చెప్పిన నిన్న నైట్ అందరికీ 1 o'clock 1:30కి అట్లా మెసేజ్ చేసిన. బట్ అందులో కూడా చూసుకొని చాలా మా అక్క వాళ్ళు, మా ఫ్రెండ్స్ అండ్ మా ఫ్రెండ్, ఇంకొక జెప్టోలో ఫ్రెండ్, వీళ్ళు కూడా వచ్చారు. చాలా హ్యాపీగా ఉంది. ఎవరు రారనుకున్న లాస్ట్ మూమెంట్లో అంత దూరంకి వెళ్ళి వచ్చింది. సో అదే ఇక ఎండ్ ఆఫ్ ది డే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వ్రతం కూడా అమ్మవారే పిలిపించినట్టు అనిపిస్తుంది నాకైతే. ఫుల్ ఘోరంగా పడుతుంది, కెమెరాలో అంత కనబడతలేదు కానీ. స్వీట్స్ నేను చేసిన అందరికీ చాలా తింటా. నేను తినేది ఏందో చూపెడతాను. పోలలు మమ్మీ కొంచెం హెల్ప్ చేసింది, అంత పర్ఫెక్ట్ రాదు కాబట్టి. బూరెలు ఇదైతే చాలా నచ్చినాయంట. శనగలు, బెల్లం అన్నం. ఇంకా నేను పూజ చేసిన ఏడంగా పడ్డదేమో పువ్వు తెలియదు, అమ్మవారు ఇంకా మాకు ఆశీర్వాదం ఇచ్చిందని అనుకుంటున్నాను నేను. వడలు అండ్ సేమియా. నా పూజ అయితే ఇట్లా అయింది, మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ డే ఏంటంటే స్నానం చేసుకొని అయితే అన్నీ తీసేసిన పువ్వులు. ఇంకా మార్నింగ్ అయితే పీట జరిపి తీసేయాలి కదా. సో ఫ్రెష్ అయితే మనము తమలపాకులు పువ్వులన్నీ నదిలో వేయాలి. అండ్ బియ్యం పరిమాణం వండుకోవాలి, కొబ్బరికాయ కూడా, అండ్ పండ్లు సపరేట్ పెట్టుకోవాలి. అండ్ గౌరమ్మ ఉంటుంది కదా, చిన్నగా విఘ్నేశ్వరిలా తయారు చేస్తాం కదా, దాన్ని మనము స్నానం చేసేటప్పుడు యూజ్ చేయాలి ఫేస్కి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో పూజ బ్లాగ్స్ BJR. మాట్లాడితే ఇట్లనే మాట్లాడేస్తా, అందుకే బాయ్ గైస్.